ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి సింహరాశి వారికి ఎలాగా ఉంటుంది అనేది మీకు తెలియపరుస్తున్నాను. అయితే 1వ తారీఖు 7వ నెల 2024, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుంది అనేది గ్రహ అనుగ్రహము ఎలాగా ఉంటుందని దేవుని తెలియపరుస్తున్నాను. రవిగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. ధనధాన్య లాభము, యత్న కార్యసిద్ధి. భాగ్యస్థానంలో కుజగ్రహం ఉన్నాడు. శరీర పీడ, పదవి గండము, ఉన్న ఉద్యోగము ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ ఊడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తగా, పై అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్తగా ఉండవలేను. వ్యయస్థానంలో బుధగ్రహం ఉన్నది. కృంగదీను విచారము, బుధగ్రహము వల్ల మానసికంగా క్షోభ, కోర్టు వ్యవహారాలు, చిక్కులు, రుణ బాధలు పెరగటానికి అవకాశాలు ఉన్నాయి. గృహములో కూడా చీకాకులు కలగటానికి అవకాశం ఉన్నది. దశమ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. ధననాశనము, రుణబాధలు, పీడ, మనక్లేశము, చోర దొంగల బాధ, రాజుల వల్ల పీడింపబడతాడు. అంటే పై అధికారుల వల్ల ఒత్తిడి ఎక్కువ, చేసే ఉద్యోగంలో ఒత్తిడి జాస్తిగా ఉంటుంది. అగ్ని భయం కలగటానికి అవకాశం ఉన్నది. తగు జాగ్రత్తగా వహించవలేను. శుక్రగ్రహం లాభస్థానంలో ఉన్నాడు. 64 కళలలో మీరు ఏ కళను కూడా బ్రహ్మాండంగా విజయవంతముగా పోషించగలడు. విద్య, ఉద్యోగము, చిత్ర పరిశ్రమ, నాటక రంగము, ఏ రంగములైనా కానీ మీకు శుక్రుడు యొక్క అనుగ్రహం ఉన్నది. విశేషమైనటువంటి లాభాన్ని, అన్నిట్లో విజయాన్ని సాధించగలరు. అయితే శని సప్తమలో ఉన్నాడు. శని సప్తమలో ఉంటే రాజుల వలన భయము, అవమానము, శరీర రోగ పీడ, స్త్రీల వల్ల అవమానము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. విరోధులు ఉంటారు, శత్రువులు ఉంటారు, జాగ్రత్త వహించవలేను. అష్టమంలో రాహుగ్రహం ఉన్నాడు. మృత్యు భయము, అకారణంగా శత్రుత్వము కలగటానికి అవకాశం ఉంది. నీచులతో స్నేహం చేస్తాం. కేతుగ్రహము ధనస్థానంలో ఉన్నాడు. యత్న కార్యభంగము, ఏ పని పట్టుకున్న వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము కలిసి రాక ఇబ్బందులు పడుతుంటారు. అయితే మీకు బాగున్న గ్రహాలు ఏమేమిటి అంటే, మిథునంలో రవి ఉన్నాడు. లాభస్థానంలో ఉన్నాడు. విశేషమైన రాజయోగాన్ని ప్రసాదిస్తాడు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ధనము, వ్యాపార, వ్యవసాయములన్నింటిలో కూడా లబ్ధి పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే 6 గ్రహాలు బాగలేవు. కుజుడు, బుధుడు, గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహం. ఈ 6 గ్రహాలు కూడా బాగులేవు. కాబట్టి 6 గ్రహాలకి పరిహారం చేసుకోవలేను. మీకు పరిహారము కావాలని అవసరమైతే మా నెంబర్ని సంప్రదించండి. 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. ఈ నెంబర్ని సంప్రదించండి. మీకు చక్కటి పరిష్కారం చెప్పగలను.